ఈ 10 నెలల పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నా పేరు రాయవరి వెంకట సుబ్బారావు. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర చేశాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశాను. పవన్ కళ్యాణ్ గారు అసలు కూటమిలోకి రావడమే ఒక ప్లస్ పాయింట్. వారు వచ్చిన తర్వాతే ఈ విజయం లభించింది. అటు బీజేపీని ఒప్పించారు. ఒక టైంలో అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీ వ్యతిరేకంగా ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ఎక్కువగా ఉంది. వారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో, మన వీరితోటి అందరితోటి, ప్రైమ్ మినిస్టర్ గారితో, మోడీ గారితో అందరితో మాట్లాడి సంప్రదించి ఇప్పుడు చాలా బాగుంది, మనం కలిసి పనిచేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారందరినీ ఒప్పించి చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటం మూలాని వీళ్ళకి వైసీపీ వాళ్ళ గుండెల్లో గుబులు పెట్టుకుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించి ఈరోజు మొత్తం జనసేనతో కలిసి పోటీ చేస్తుంది, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తుంది అనగానే అసలు వాళ్ళకి అప్పుడే అర్థమైపోయింది ఓటమి వచ్చేది. ఎందుకంటే అసలు వైసీపీ లాస్ట్ టైం గెలిచింది కూడా పవన్ కళ్యాణ్ గారి మూలాన్ని ఓట్లు డివైడ్ అయ్యి. సరే, ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఎట్లా అంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా మీరు పనిచేయండి అనే విధంగా చాలా మంది ఉంటారు. కాకపోతే ఈయన అట్లా కాకుండా అది గిరిజన ప్రాంతాలు కావచ్చు, మారుమూల ప్రాంతాలు కావచ్చు, కొండ ప్రాంతాలు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి స్వయంగా పనులు చేయిస్తున్నాడు. సో ఇదంతా చూస్తే పనులు చేయించడమే కాదండి, పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయిస్తున్నారు. ఒకప్పుడు ఒకళ్ళకి ఎవరికైనా పాపం ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక 2 దాని మీద మోసుకుని వెళ్ళి చనిపోయిన వాళ్ళు చెడితే తీసుకురావాల్సి వచ్చేది. రోడ్లు లేక, బస్సులు లేక చాలా అవస్థపడేవారు. ఎక్కడ మన ఆ ప్రాంతంలో, మన విశాఖపట్నం దగ్గర ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాటికన్నింటికి వెళ్ళి లాస్ట్ టైం కూడా వెళ్ళి నేను నెలకి 2 నెలలకు ఒకసారి వచ్చి కూడా విజిట్ చేస్తాను అని చెప్పి వారు ఒక దీక్ష కంకణం కట్టుకుని ఎన్నో విధాల బాలింతలకేంటి వీళ్ళకేంటి ఎంతో మంది, ఒక అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఎలాగైతే ఒక ఏజెన్సీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని, అలాగే వీరు కూడా దత్తత తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కూడా ఒక అల్లూరి సీతారామరాజు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయన ఎన్నో ఇవి వదులుకుని మంచి రైజ్ లో ఉన్నారు. మనకు తెలుసు కదా వారు హిట్స్ అన్ని, గబ్బర్ సింగ్ ఏంటి, అత్తారింటి దారేంటి, ఇవేంటి, సాబ్ ఏంటి, అన్నీ కూడా ఎన్నో హిట్ ఫీచర్స్. అంత ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసమే వచ్చారు. కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్. 100%. ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలని చూస్తారు, కానీ ఈయనేమో సొంత డబ్బునే ఖర్చు పెడుతున్నాడు. మరి ఈయన అంటే ఇలాంటి సేవా గుణం చూస్తే మీకు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్పేదండి, ఎంత డబ్బు సంపాదించినా వెళ్ళేటప్పుడు కట్టుకుపోయేదంటూ ఏమీ లేదు. ప్రజాసేవ ఒకటే మిగులుతుంది. దానికి కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఎంతో మంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుంటున్నాం ఈ రోజు. ఇప్పుడు ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారేంటి, గాంధీ గారేంటి, నెహ్రూ గారేంటి, దేశాన్ని పరిపాలించిన మొరార్జీ దేశాయ్ గారేంటి, టంగుటూరి ప్రకాశం పంతులు గారేంటి, వీళ్ళందరూ ఏమీ సంపాదించలేదు. ఈ రోజు చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. నిజంగా మా నాన్నగారు ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఒక మాట చెప్పారు. వారు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ సినిమాకి వెళ్దామని ఆ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన కారులో వెళ్ళబోతుంటే ఈ కారు మీరు వాడడానికి వీలు లేదు, 20 రూపాయలు తీసుకుని మీరు ఆటోలో ప్రైవేట్గా, అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారండి? అటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటారా? సార్, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ వార్డులో ఆయన డిస్క్రైబ్ చేయొచ్చు అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటేనండి, మొన్న నేను పిఠాపురం వెళ్ళాను. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి నేను పిఠాపురం వెళ్ళాను. కాకినాడలో వెళ్ళి కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళాను. ఆ గయ అక్కడ నేను శ్రీనివాసరావు గారని అక్కడ మన పాత గయ ఉంది కదా, దానికి ఈవో గారు వీళ్ళు పిఠాపురం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నారంటే మేము ఆ రోజు మాట్లాడాం కూడా దాని గురించి. పిఠాపురంలో ఆ శక్తిపీఠం ఉంది కదా, 10వ శక్తిపీఠం, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అంతకుముందు ఆ శక్తిపీఠం ఎలా ఉండేదంటే కొద్దిగా పాడుపడినట్టుగా ఇదిగా ఉండేది. ఇప్పుడు దాన్ని అంతా శుభ్రత చేసి పవన్ కళ్యాణ్ గారు రావడం పిఠాపురం ప్రజలకి ఒక అదృష్టం. దానికి కారణం ఏంటంటే పిఠాపురంలో వారు లెగ్గడం అన్నది ఎంత వాళ్ళు చేసుకున్నటువంటి భాగ్యం, కానీ అంత భాగ్యం అన్నమాట వాళ్ళు. పవన్ కళ్యాణ్, నేను నా చరిత్రలో రాజకీయ జీవితంలో ఏనాడు చూడని సంఘటన ఒకటి చూశాను పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే. కాకినాడ నుంచి పిఠాపురం వరకు కూడా ప్రతి అడుగు, ప్రతి 5 అడుగులకి, ప్రతి 10 అడుగులకి కూడా కొన్ని పెప్సీలు, 1000 పెప్సీలు పెట్టారండి. నా జీవిత చరిత్రలో ఇన్ని రాజకీయ పార్టీలు చూశాను, ఇన్ని రాజకీయమైనటువంటి మోడీ గారు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ అన్ని పెప్సీలు ఇటు కాకినాడ నుంచి
అటు పిఠాపురము, కత్తిపూడి, అన్నవరము, రాజమండ్రి నుంచి వందల వేల పెప్సీలు పెట్టి నిజంగా ఎంత విజయవంతంగా జరిగిందంటే అటువంటి సభ కనీ విని ఎరగని జీతిలో జరిగింది. ఏంటండి బాబు, ఏంటి కొన్ని వేలు పెప్సీలా? ఒక 5 అడుగులకి 10 అడుగులకి ఒక ఇది కటౌట్ అనమాట, 5 అడుగు 10 అడుగులకి ఒక కటౌట్ అనమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది. ఆయన నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉంది. మంచి పరిపాలన కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇటు లోకేష్ కూడా చాలా బాగుంది. కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఇంకో 10-15 సంవత్సరాల వరకు తిరుగులేదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎలా వీళ్ళని వేరు చేయాలి, ఎలా మళ్ళీ ఇది చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవేమీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసే ఉంటారు. ఏది చెప్పినా కానీ మనం చూసాం కదా, ఎమ్మెల్యేస్ వేసినటువంటి సంస్కృత కార్యక్రమాలన్నీ కూడా చాలా ఎంత ఎంజాయ్ చేశారో అంత ఎంజాయ్ చేశారు. నిన్నేమో కృష్ణదేవరాయలు గారు ఓ మంచి పార్లమెంట్లో మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది మద్యపాన నిషేధం గురించి. ఢిల్లీ గురించి చెప్తారేంటి, ఢిల్లీ గురించి అంతా ఏమీ లేదు, అంతా ఇక్కడే ఉంది అని చెప్పారనమాట. చక్కగా ఇంతకు మంచిగా ఇది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.